Audio Jungle. ఎవరో పనులు వచ్చినారా ఈయన గొంతది వీడు ఏదన్నా 100-200 డబ్బులు రేపు పిలుసు కొట్లాడే ఓపిక నాకైతే లేదు. దొబ్బుకోనరా వాయిల్ దొబ్బు తీసుకెళ్ళిపోతానండి వాడమ్మ పిల్ల విడిచిపెట్టి వెళ్ళిపోయింది కూడా ఇంటికి అడిపోయింది సార్లు అంటారేమో. నేను తీసిపోయి రోజు ఎలాగైనా కూర్చో విషయం చెప్తా కూర్చో. ఇప్పుడు నీ బాధ ఒకటి, నువ్వు చాలా నీకు తెలియకుండా సంబంధం లేని మ్యాటర్లో పగవించుకొని కత్తితో పొడుసాలని చూస్తున్నాడు చూడు వెనకల. కత్తితో పొడుసాలని చూస్తున్నాడు చూడు వెనకల. లేలే ఊరికే కత్తి కదా, కత్తి కాదు ఇప్పుడు రమ్మను. సరే సరే కూర్చో. గలాట గురించి కావాలి మళ్ళీ నువ్వేందో పొడిసేకి అనుకుంటే లేదు. నువ్వు ఫుడ్ గురించి పట్టించుకోవడంలే, నిద్ర సరిగా ఉండడంలే, నువ్వు ఎవరి కోసం కొట్లాడతావు, ఎందుకోసం కొట్లాడుతున్నావు, నీ మనశ్శాంతి లేకుండా మా మనశ్శాంతి లేకుండా చేస్తాను. ఒకటే నీకు అట్ట చెప్తాను బాగా వినండి. గంగరావ పెద్ద, గంగరాజు మాకు గౌరవం. గంగరావ పెద్ద, గంగరాజు మాకు గౌరవం. వాడు ఇంకా సన్నగాడే ఇప్పుడు ఎప్పుడు పెద్దేనా వాడు? అప్పుడు పెద్దే. ఆవిడ కూడా మాకు పెద్ద. వాళ్ళిద్దరు మాకు ప్రేమ, అభిమానం, ఆప్యాయత. అవన్నీ పక్కన పెట్టి ఒకటి, నువ్వు ఇన్ని రోజుల నుంచి మా గడపని దొక్కిపోతున్నావు. మా ఇంటికాడికి ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టకుండా పంపి. మామూలు పంపిస్తాము ఎవరినైనా అట్లా తిండి పెట్టకుండా పంపిస్తాము మనము. నేను మీ కాడ తినేది తిండి గతి లేదు అనుకోవటమా? నీ గతి లేదలేదు. ఆడట్లా అంటాడు మొరటగా తినడంలే, అట్లే పేగులు ఎండగొట్టుకుంటున్నాడు. సాగనీయందిరా, ఎందుకు అట్లా అంటావు నువ్వు? మన చెడు కోరే వాళ్ళకైనా మంచి కోరేవాళ్ళ ఆ ప్లేట్లో కిరాణి కొడుతా చోలు. ఆ ప్లేట్ ఆడబెట్టినా నీకు అర్థం కాదు. ప్లేట్లో విషయం కలిపెట్టినాము ఆ తిని పాపం వాడు ఎన్నో నీ కష్టపడుతుంటాడు. ఒక్కసారి పెట్టినా జీవితానికి ఒకసారి అవుతుంది. లాస్ట్ తినిపించేది తేప ప్లేట్ అంత బాగుంటది ఫుడ్ మీదే, అంత బాగుంటది ఫుడ్ మీదే. ఆప్యాయతో వడ్డిచ్చేది ఖచ్చితంగా బాగానే ఉంటది. ఎర్రగడ అయిపోతుంది రావడం సావని పోయి పొద్దుగా దాంట్లో తిను. ఈ రావడమ్మా అబ్బా స్వామి. ఈ రోజుతో పోయింది పొయ్యేదవడన్నా పక్కనుండు. ఈ రోజుతో పోయింది పొయ్యేదవడన్నా పక్కనుండు. తిను బాగా హ్యాపీగా తిను. చూసా వాంతా నువ్వు కొట్లాడినా ఎవరైనా గబ్బుబట్టిల్లా వాళ్ళు లేపాలనుకుంటే దాంట్లో ముందుంటాడు. అర్థం కాదు, అందున్నది కొండకూరకు మెదడే, క్యాచ్ కాదు. ఏమే ఏరా వాడు నీకు అంత ప్రేమ? రెస్పెక్ట్ ఏంటి, గౌరవం ఏంటి, ఈ మార్పు ఏంటి? మామూలుగా ఉండదు మార్పు. నీకు కూడా ఒంట్లో మార్పు జరుగుతాయి వచ్చేసి. తిను నీకో ముద్ద పెడతా. నీకే పెట్టవు విషం ఎక్కడ నీళ్ళు నాదే నీకు ఏం కొని తెలియవు. విషం ఎక్కడ నీళ్ళు నాదే నీకు ఏం కొని తెలియవు. నువ్వు తెలియకుండా ఊరికే పవర్ఫుల్. పప్పు అన్నం అంత కాంపౌండ్ నుండి మీరు తినమని గవర్నమెంట్ తిన్నానా? నువ్వు తినట్లేదు ఎందుకు తినట్లేదు అంటే అన్నం ఫుల్ అయిపోయింది. ఫుల్ తినద్దు, పప్పు ఇంకా పప్పు గడ్డి పప్పు కలిపి చిక్కుడుకాయ వేసి పెట్టు, బాగుంటది. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. మాకు ఫుల్ అయిపోయింది. చెప్తాను మరి స్పెషల్. మీరు మాకంటే స్పెషల్. ఒక్క ముద్ద నా చేస్తే ఒకే ఒక ముద్ద వద్దు. స్పెషల్ ఒకటే మాకు ప్లీజ్. చెప్పి ఎందుకు తినట్లేదు? ఆ పిల్లలు ఎందుకు అవమానం బాధపడతాడు? మన కోసం తిన్నాడా లేదా? ఎవరు నీకు తిని పిల్లలు ఉన్నాడు. నీకే తినిపిస్తాను.
ఉంది. నాకు వద్దు ఏ తినరా ముద్ద ప్రేమగా పెడితే ప్రేమగా తిను పోతే అనుకో మామ ఉండదు ఎందుకు చేయాలి కూడా చూడన్నా. ఏ తినే ప్లేట్ అట్లా పెట్టదు తట్ట కూర్చో 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 తింటాలే ముద్ద తిను పోలే ఏ ఇప్పుడు ఒకరి పోవాలి అన్నప్పుడు ఇంకొకరు మనం డౌట్ వచ్చినప్పుడు మనం కూడా పోవాలి వాళ్ళతో పాటు. ఏం పోలా ఏంది ఏడిపోవాలి ఏది పోవాలా పని మీద పోవాలా పని మీద పోలా ఆయన ఎదురు వెండి తినట్లేదా ఒక ముద్ద ఆయన ఎదురు వెండి తినట్లేదా ఒక ముద్ద ప్రేమగా పెడతాడు ప్రేమగా వద్దు వాడు చిక్కుడుకాయలు అంటే అవమానం ఉండేది అతనికి ఇప్పుడు తినిపించలేదు చిక్కుడుకాయలు అంటే చూడు ఆవిడ కూడా తినిపించలేదు ఇప్పుడు వచ్చి నీకు తినిపిస్తాం కదా చూసా ఎందుకంటే నీతో పాటు అంత అన్నాడు ఒక్కటే అండి కాలు పట్టుకుని నాకు వద్దు నేను తిన్నాను ఫుల్ కడుపు జస్ట్ ఒకే ఒకటి సర్లే సగం ముద్ద పెట్టు సర్లే దా ఇది ఇది ఏమంటారు దీన్ని చిక్కుడుకాయ కూర చిక్కుడుకాయ దీని చిట్టికాయలు నువ్వు తిను చిట్టికాయలు చిట్టికాయలు ఆకేసి నాకు దేశీ సబ్బేసి పరిమైతుంది తిన్నానికి ఎత్తుకొని అంత కోపం తగ్గించుకొని నేను తిన్నా నువ్వు తినట్లేదేంటి అంటే నువ్వు ఎక్కువ మళ్ళీ నాకు యాంటీ కథలు పడకను కాలు పట్టుకుంటున్నా బుజ్జే కన్నా ఒక్క ముద్ద తినరాలే తినమన్నప్పుడు తినాలి నువ్వు తినన్నా నువ్వు ఒక ముద్ద నేను ఎందుకు తిన్నో చెప్తా. నేను ఉపవాసం ఉండా నీళ్ళు కూడా ముట్టాను. ఉపవాసం ఉన్నోని నువ్వు చూడు ఉపవాసం ఉన్నోని నువ్వు తినని రెచ్చగొట్టినా కూడా అది మీకే పాపం. లేదు నువ్వు ఒక ముద్ద మీరు ఒక్క ముద్ద నేను ఉపవాసంలో సరే నీకోసం తింటా. ఉపవాసంలో ఉన్నాడు కంటే వానికంటే ముందు వీడి తమ్ముడు తినాలి అప్పుడు తర్వాత మీరే నా ఉపవాసాన్ని నేను విరమించుకోవాలనుకుంటే ఉపవాసంలో ఉన్నాడు విరమించుకోవాలనుకుంటే వాని తమ్ముడు తినాలంట. మొదటిగా వానికి పెట్టు ఒకలా చేస్తాం ఒకలాగా ఒక ముద్ద తనకి ఒక ముద్ద నీకు నీకు ఓపెన్ గా నీకు ఎవరికి ముద్ద తినిపించాలని ప్రేమగా ఉంది. అది పాప ప్రేమ నేను ఉపవాసంలో ఉన్నా. ఉపవాసాన్ని విరమించాలన్నా కూడా నాకు 2.5 గంట సేపు పడుతుంది. మీ ఇద్దరు ఎవరో తినండి మర్యాదగా ఎవరో తినండి ఇద్దరులోనే. నీకు ఎవరంటే ఇష్టం? ఎవరి కోసం వచ్చినావు? ఫస్ట్ ఎవరిని చంపాలనుకున్నావు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎవరు ముద్ద తినిపించాలా? వాడు అట్లా అంటాడు ఫోర్స్ గా ముద్ద నోట్లో పెట్టు వాడు మళ్ళా ముద్ద తింటాడు. నేను తింటా నువ్వు ముద్ద కాదు నేను 100 ముద్దలు కాదు కూర్చోబెట్టు వాడిని కూర్చోబెట్టు వాడు కూర్చోబెట్టి వాడు ఏలే నువ్వు కూర్చొని ముద్ద తినిపిస్తావు అని వాడు కూర్చోబెట్టు కూర్చో ముద్ద తిను చిట్టి చుట్టుకాయలు చిట్టి చెప్పి నాకే గిడ్డి మిరపకాయలు గిడ్డి కొత్తిమీర గిడ్డి కరివేపాకు గిడ్డి చిక్కుడుకాయలు వేసినది అర్థమైందే. ఎవరు నాకు వాడిని రావిడి పోవాల దానికోసం ఏమైనా బరలే నేను ఏమి కాదు నువ్వు నీకేమని వీడు లోపల తింటావు అప్పుడు డౌట్ వస్తుంది అందరి నుంచి ఒక్కటి
నేను తీసి- చిక్కుడుకాయ ఉంది, నువ్వు తింటే అంత తింటాడు. చిక్కుడుకాయ కదా చిల్లర్, చిక్కుడుకాయ కదా అది. దాంట్లో నువ్వు నీ పాటలు చెక్కేదట్లా వేసినాడు దాంట్లోకి పాము విషము. పాటలు చెక్కేదట్లా వేసినాడు దాంట్లోకి పాము విషము. నువ్వు చిక్కుడుకాయ కూడా తిక్కకాయ ఉన్నట్లు నువ్వు గొర్రెకాయ అమ్మ నా కొడుకులను అన్ని ఫ్యాన్ వేసింది వాడు. ఒక ఆడదాని గురించి అన్ని చంపుదనుకున్నా నువ్వు. ఆడదాని గురించి అన్ని చంపుదనుకున్నా నువ్వు. ఓరే కొడక, నాకు ఎలాంటి ఇష్టాలు కట్టేటో చిన్నప్పుడు పాము ఇష్టాలు ఒంటికి ఎక్కించుకొని పెరిగినా. అది అందుకే వాడి 2 ముద్దలు 3 వదలు తిన్నాడు, ఆడికి ఏమి ఎక్కడం లేదు. అందుకే వాడి 2 ముద్దలు 3 వదలు తిన్నాడు, ఆడికి ఏమి ఎక్కడం లేదు. అంటే ఇప్పుడు ఒకవేళ నువ్వు కరుస్తే విషయం ఎక్కుతుందా? నువ్వు కరుస్తే విషయం ఎక్కుతుందా? గుర్తు చేసినే నీ పగ తీసుకో అంతే కదా. తప్పు మనిషికి ఒక ఆధారం. ఒక ఆడదాని కోసము అమాయకునికి విషం పెడతావా ఇంట్లో అన్నం పెట్టి? నువ్వు ఒక పావు గంట హాస్పిటల్కి వెళ్ళకపోతే పని అయిపోద్ది. యాడిపోతావు? ఏంది ఏంది కూర్చో, నువ్వు భోజనం సంపల్ల నీకు ఎట్లా కాదు. ఇంటికి పిలిచిన అతిథికి పెడతావా నువ్వు విషము? ఇప్పుడు నీకు ఇష్టం బాడీ అంత ఎక్కేది, నాకు ఎక్కడ చూడు ఎంత తిన్నేమో. ఆడదాని కోసం యుద్ధాలు జరుగుతున్నాయి అనుకుంటే మీరేంది ఇంత చిల్లరగా ఒరగోరు చంపుకోవాలని చూస్తాను అనుకుంటే మీరేంది ఇంత చిల్లరగా ఒరగోరు చంపుకోవాలని చూస్తాను. ఇంత చిల్లరగా నేను ఏడ చూడలేదా? విషయం పెట్టిండేది నువ్వు, రగడ పెట్టిండేది నువ్వు, స్కెచ్ గీసిండేదే నువ్వే. మనం మాకిద్దరికి పెట్టినావా బ్రో? నిత్యాగతో ఇతరే పావు గంట చచ్చిపోయావు, ఒక గంట సేపు ఉంది నీకు చచ్చిపోయి. నువ్వు మాట్లాడద్దు. చిన్నప్పటి నుంచి ఎక్కించుకోను, నాకేం అవదు. పావులతో కొట్టించుకొని పెరిగిన బాడీ ఇది. పోతు నీకు సంతోషమే కదా, ఎవరికి నాకు ఎట్లా తెలుసా డౌట్. వాడు పిచ్చితో పోయేటట్లు నువ్వు విషంతో పోయేటట్లు లాస్ట్ నా తగులుకుంటా. టెన్షన్ అవుతుంది. ఏం నాకెందుకు గురుకుతావు? విషం ఎక్కేస్తుందా? నాకెక్కించాలని చూడొద్దు. నువ్వు నన్ను చంపాలని చూసావు కదా ఒకసారి. అది అలా మెల్లిగా వెళ్తుంది, నరాల్లోకి వెళ్తుంది. మీరు కూడా ఏడుందో హాస్పిటల్ నాకు తెలుసు, నేను తీపించుకోగలను. నీకు తెలియదు కదా, నువ్వు పోతావు కదా. నాకు ఎక్కించిన విషయము నేను పోగలను హాస్పిటల్కి. ఎంతసేపు ఉంటుంది దాని టైము? నువ్వు తినా 5 నిమిషాలు అయిపోయింది. నువ్వు కూర్చో, నువ్వు లక్ష నేను వీరుగుడికి ఇంజక్షన్ వేయించుకొస్తా. నీ సావు దగ్గరుండి చూస్తా, నువ్వు కూడా చూసి దగ్గర తినరా. ఎవరా కాపాడనుకునేవాడు నాకే కలుస్తావు నువ్వు విషయము. ఎవరు అవన్నీ చెల్లవు. నన్ను చంపే చూస్తావు నువ్వు కలిసి. నా బాటిలోకి ఎక్కిస్తావు విషము. ఎవరు ఇదే సినిమా అనుకుంటే విషం వదిలి పీల్చుకొని, లేకపోతే ఏమైనా థమ్స్అప్ బాటిల్ అనుకుంటే, లేకపోతే ఫ్యాంటా బాటిల్ మాజా అనుకుంటే ఈడు నీకు అన్నం పెట్టి అసలు నువ్వు కూడా విషం ఎక్కి సాంగడగా డైట్ చంపే బ్రో. ఎరచేస్తానా ఇలా హాస్పిటల్ పోయేస్తా. కాపాడు నువ్వు పోను, నేను పోను. నీ బాడీకి విషం ఎక్కుతుందో నా బాడీకి విషం ఎక్కుతుందో చూసుకుందాం. వీడే కూర్చొని నేను పోను, నాకు విషం ఎక్కాలా. మేడం కదా, మెదడికి ఎక్కి చాలా తక్కువ. నాకు కలిసిన కాలుకి, కాలు నుంచి మెదడు ఎక్కి చాలా టైం. నువ్వు ఉడుకు చప్పట్లో ఆనంద మర్చిపో నువ్వు. మర్చిపోయినాను.
మంచి బిరుగుడి నీళ్ళు పవర్ఫుల్ విషాన్ని బిగుతుంది పట్టు ఊరికే అన్నట్ల పట్టు తాగేసి హాస్పిటల్ పోతాను మొట్టమొదటి అడిగేది నీళ్ళు గీళ్ళు ఏం తాగలేదు కదా నువ్వు అడుగుతారు నీళ్ళు తాగినా అంటే హాస్పిటల్ కూడా బతికిలేరు నీళ్ళు తాగినా అంటే హాస్పిటల్ కూడా బతికిలేరు నేను నీళ్ళు తాగలే కానీ నేను పోయి బతికించుకుంటా నువ్వు నీళ్ళు తాగినావు బతికిలేరు అందుకు లక్షణంగా ఈడ పట్టుకో చచ్చిపో